నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మరి ఇవాటి మన అమృతంలో ప్రతిరోజు లాగానే 2 చక్కటి ఆరోగ్యకరమైన వంటకాల్ని, సాత్వికమైన వంటకాల్ని, రుచికరమైన వంటకాల్ని మీ అందరికీ పరిచయం చేయడానికి మన అమృతం కార్యక్రమము అలాగే నేను సిద్ధంగా ఉన్నామన్నమాట. కొంతమంది వాళ్ళకంటూ ఏవి మనసులో ఉంచుకోరు, అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని చెప్పాల్సిన విషయాలు ఉంటాయి, కొన్ని దాచుకోవాల్సిన విషయాలు ఉంటాయి. అది వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోలేరు, అన్నీ చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు అండి మనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, అది ఫ్యామిలీ అయినా, పిల్లలైనా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా, ఏదైనా సరే అన్ని విషయాలు అన్నీ బయటికి చెప్పుకోకూడదు. కొన్నిటిని అలా మనసులో ఉంచుకోవాలి. అలాగని మనం ఏదో సీక్రసీ మెయింటైన్ చేస్తున్నామో అలా కాదు. కొన్ని విషయాలు పక్క వాళ్ళకి తెలిసిన అవసరం కూడా లేదు. కానీ కొందరు మాత్రం ఓపెన్గా అలా చెప్పేసుకుంటూ ఉంటారు. మనం మనం అన్ని విషయాలు ఇక్కడ ఏది దాచుకోము అని. అన్ని విషయాల్లో అది వర్తించదండి. కొన్ని విషయాల్లో మాత్రం మనమే మన మనసులో కొన్ని విషయాలు ఉంచేసుకోవాలి. ఓకేనా? ఈసారి నుంచి ఇలా ఆలోచించండి. మరి అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? అరటి వాల్నట్ ప్యాన్ కేక్. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 2 టేబుల్ స్పూన్లు, మ్యాష్ చేసిన బనానా 1/2 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే వాల్నట్, తర్వాత బ్లూబెర్రీస్, అరటి, ఈ 3 కాంబినేషన్తో ప్యాన్ కేక్. సో ఉదయాన్నే పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, సడన్గా ఏది మనకు అవైలబుల్గా లేదు అన్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ వాల్నట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అంటే, ఇది గుండె ఆరోగ్యానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, శరీరంలో రక్తశాతాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి, తర్వాత మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాల్నట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాల్నట్ షేప్ అయ్యే మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. ఇక మనము బ్లూబెర్రీస్ విషయానికి వస్తే, బ్లూబెర్రీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మనకి ఏదైనా సరే మనకి వీక్గా ఉన్న పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించడానికి, తర్వాత కంటి చూపును మెరుగుపరచడానికి, తర్వాత ఒక రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఒంట్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తగ్గించి డైజెషన్ని పెంచడానికి బ్లూబెర్రీస్ చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. ఓకే, సో ఆ తర్వాత ఇక మనకు అరటి విషయానికి వస్తే, అరటిలో అధికంగా పొటాషియం, మెగ్నీషియం, వైటమిన్ B6, ఫోలేట్, ఇటువంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే కూడా అరటిపండు తింటూ ఉంటాం మనం. అలాగే ఏంటి అంటే ఈరోజు అరటిని నేను ఉపయోగిస్తున్నాను. యాక్చువల్గా ఏంటి అంటే ఇది మనకు కొంచెం కట్టా మీటాగా ఉంటుంది. ప్యాన్ కేక్ అంటే పిల్లలకు కొంచెం పులుపుల్లగా, కొంచెం తీయగా 2 మిక్స్ అయి ఉంటే బాగుంటుంది కదా. సో ఆ స్టైల్లో మనం తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బాగా మ్యాష్ చేసినటువంటి బనానా ఏదైతే ఉందో అది ముందుగా తీసేసుకుందాం. అంటే ఇది ఏంటి అంటే బనానా మటుకు మనకి ముందుగా చక్కగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. మనంటే తీరా తయారు చేయబోతున్నాము అన్నప్పుడు, లేకపోతే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం వేద్దామంటే, ఇందులో ఇంకా కావాల్సినవన్నీ కూడా మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కాస్త మిల్లెట్ ఫ్లోర్ వేసుకుందాము, చిరుధాన్యాల పిండి. ఒకవేళ చిరుధాన్యాల పిండి మీ ఇంట్లో అప్పటికప్పుడు లేదు అంటే మీరు కాస్త గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త సోడా, ఆ తర్వాత కాస్త మాపిల్ సిరప్. అంటే పిల్లలకు కాస్త రుచికరంగా ఉంటుంది కదా, అందుకనమాట. మీ ఇంట్లో ఏదైనా చాక్లెట్ సాస్ అలా ఉంటే కూడా మీరు వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త బ్రౌన్ షుగర్. అంటే ఇంతవరకు మనము స్వీట్కి సంబంధించి ఏమీ వేసుకోలేదు కాబట్టి కాస్త బ్రౌన్ షుగర్. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పాలు వేసుకుందాం. ఇది వేద్దామంటే అవసరమైతే ఇంకొంచెం పాలు మనం పోసుకోవచ్చు, కాచి చల్లార్చినటువంటి పాలు. ఇదంటే మనకు బాగా ఈ బనానాస్ ఇవంతా కూడా బాగా మ్యాష్ చేసేసాం కాబట్టి ఆ తర్వాత ఇందులో వాల్నట్స్. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఒకసారి చేతితో ఇలా మనం కచ్చా పచ్చగా అనుకుంటే ఇంకొంచెం చిన్న పీసెస్ లాగా అవుతాయి.
వాల్నట్స్ వేసేసుకుందాం. తర్వాత కొంచెం కట్టా మీఠాగా ఉండడానికి మామిడి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. అంటే ఒకవేళ మీ పిల్లలకి ఇట్లా కట్టా మీఠా టేస్ట్ ఇష్టపడితే కనుక మీరు కూడా వేసుకోవచ్చు. లేదు ఇంతవరకు మాకు ఆ వాల్నట్ అరటి ఆ కాంబినేషన్ మాత్రమే మీకు నచ్చింది అంటే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ మంచిదండి, వైటమిన్ సి అధికంగా ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది కాబట్టి మీరు వేసుకుంటేనే మంచిది. ఆ తర్వాత బ్లూబెర్రీస్ని కూడా చక్కగా ఇలా చిరిమి వేసేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం మనకు పాలు వేసుకోవాలేమో అనిపించింది, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేశానండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనము చిరుధాన్యాల పిండి, అరటిపండు, వాల్నట్స్, బ్లూబెర్రీ ఇవన్నీ వేసుకొని ఈ విధంగా తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి అల్పాహారంగా ఇవ్వడానికి, లేదు అంటే బాక్సుల్లోకి డబ్బాలో ప్యాక్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే కాస్త బాదాము, కిస్మిస్లు అట్లాంటివి కూడా వేసేసుకోవచ్చు. ఇందులో మనం కొంచెం నూనె వేసుకుందాం. నూనె అయినా వేసుకోవచ్చు, కాస్త నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఎటువంటి అంటే మనకి శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ ప్యాన్ కేక్ అనమాట. అంటే ప్యాన్ కేక్లో సాధారణంగా రకరకాలు మిక్స్ చేస్తూ ఉంటారు, కానీ శాకాహారం తీసుకునే వాళ్లకు అది సెట్ అవ్వదు. అందుకే ఏంటి అంటే ఈ విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఇటువైపు మనకు ప్యాన్ కేక్ మిక్స్ కూడా రెడీగా ఉంది. బయట నుంచి ఎటువంటి ప్యాన్ కేక్ మిక్స్లు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇలా స్వచ్ఛంగా హాయిగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా మనము ఈ పెనంలోకి ఈ పిండిని వేసేసుకుందాం. కొంచెం లావుగానే వేసుకోవాలండి, ప్యాన్ కేక్ ఎప్పుడు కూడా కొంచెం లావుగానే వస్తుంది. ఇది మనం కాస్త సిమ్లో పెట్టేసుకొని నూనెతో అటు ఇటు చక్కగా కాల్చేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు సమయం పడుతుందండి. మూత పెట్టుకొని మీరు లైట్గా ఆవిరి మీద ఉడికించుకుంటే ఇంకా లోపలంతా కూడా మనకు పచ్చివాసన లేకుండా చాలా చక్కగా వస్తుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. ఒంట్లో వేడి తగ్గాలంటే ఉసిరి రసాన్ని, చెరుకు రసాన్ని సమపాళాల్లో తీసుకొని రోజు ఒక 30 ml పొద్దున అలాగే సాయంత్రం ప్రతిరోజు తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే ఒంట్లో వేడి చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వేసవి కాలంలో ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే ఫాలో అవ్వండి. మనం చక్కగా అరటి అలాగే వాల్నట్ కాంబినేషన్తో ఈ ప్యాన్ కేక్ తయారు చేసుకున్నాము. అండ్ ఇటువైపు తిప్పి చూసామండి. అరటిపండు వేసాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ రంగు కూడా ఇదే విధంగానే వస్తుంది. ఇక ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం అరటిపండు అలాగే పిండి కాంబినేషన్లో ఎప్పుడు చేసినా కూడా మనకు రంగు బాగా డార్క్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం మైదా అట్లాంటివి ఏం వేయలేదు కాబట్టి ఇదే రంగులో వస్తుందన్నమాట. ఇలా చక్కగా మధ్య మధ్యలో వాల్నట్స్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ కొద్దిగా, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల పిండి 2 టేబుల్ స్పూన్లు, మ్యాష్ చేసిన బనానా 1/2 కప్పు, బేకింగ్ సోడా కొద్దిగా, మాపిల్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు. అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మెత్తగా మెదుపుకున్న అరటిపండు, చిరుధాన్యాల పిండి, చిటికెడు ఉప్పు, వంట సోడా, మాపిల్ సిరప్, బ్రౌన్ షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పాలు, తరిగిన వాల్నట్స్, మామిడికాయ ముక్కలు, బ్లూబెర్రీస్ వేసి దోస పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న వాల్నట్ మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటి వాల్నట్స్ ప్యాన్ కేక్ రెడీ.
అరటి వాల్నట్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడం ఎలానో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి. అరటి రుచి చాలా బాగా తెలుస్తుంది. వాల్నట్ మధ్యలో పంటికి తగిలింది. ఇంకా మామిడికాయ తగలలేదు, అంటే తగిలినప్పుడు చక్కగా పుల్లగా ఆ రుచి తెలుస్తుంది. బ్లూబెర్రీస్ అవి కూడా కొంచెం పులుపుని యాడ్ చేస్తాయి. చాలా బాగుందండి. కరకరగా ఉంది యాక్చువల్గా పైనంతా. లోపల వచ్చేటప్పటికి మనకు చక్కగా మెత్తగా రుచి డిఫరెంట్గా అలా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట క్యాబేజ్ పచ్చడి. మరి ముందుగా క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం క్యాబేజ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. అయితే కొంతమంది ఏంటంటే క్యాబేజ్ పచ్చడి చాలా చాలా ఇష్టంగా తింటారు. అసలు ఉట్టి కూడా తింటుంటారు కొంతమంది. అంటే మామూలుగా మన ఆవకాయల్లాగా చేసుకోం కదా ఇది. సో ఉట్టికి తినడానికి కూడా చాలా బాగుంటుంది. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్యాబేజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా బాగా డైజెస్ట్ అయ్యేటువంటి ఒక చక్కటి వెజిటబుల్ అని చెప్పొచ్చండి. అందుకే మనకి సాలెడ్ తయారు చేసుకునేటప్పుడు చాలా మంది డైట్లో ఉన్నప్పుడు క్యాబేజ్, లెట్యూస్ ఈ కేటగిరీ, లెట్యూస్ కూడా మన క్యాబేజ్ ఫ్యామిలీనే కాబట్టి ఇవి ఎక్కువగా ఎందుకు వేసుకుంటారు అంటే డైజెషన్ పరంగా చూసి తీసుకుంటే చాలా మంచిది. అంటే అది ఎక్కువగా ఉడికించకపోయినా కూడా అది మనకి ఎటువంటి ఇబ్బంది జరిపించదు అండ్ హాయిగా ఉంటుంది పొట్టకు కూడా. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. హార్ట్ హెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి క్యాబేజ్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా క్యాన్సర్ని కూడా చాలా వరకు తగ్గించేటువంటి అవకాశం మన క్యాబేజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉంటుంది. అలా మనకి క్యాన్సర్ రాకుండా కూడా మన శరీరాన్ని కాపాడే విషయంలో కూడా క్యాబేజ్ చాలా బాగా సహాయపడుతుంది. ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అండ్ రుచికరంగా ఉంటుంది. క్యాబేజ్తో కూడా బోల్డ్ రకాల కూరలు తయారు చేసుకోవచ్చు, సాలెడ్లో వాడుకోవచ్చు, ఇలా పచ్చడి రూపంలో చేసుకోవచ్చు. అయితే మరి క్యాబేజ్ పచ్చడి చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఏదైనా సబ్జెక్టు అందరికీ తెలియాలని లేదు కదా. అలాగే క్యాబేజ్ పచ్చడి కూడా చాలా కామన్ అయి ఉండొచ్చు. మీ అందరూ అనుకుంటున్నారేమో క్యాబేజ్ పచ్చడి ఏంటి మాకు వచ్చు కదా అని చెప్పి. కానీ మీ అందరికీ తెలుసండి, కొంతమంది తెలియకపోవచ్చు కదా. మరి మా పద్ధతి ఏంటో మీరు తెలుసుకోవాలి కదా, నేర్చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఏదైనా ఏ వంట అయినా ముందు దాంతోనే మొదలు పెడతాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత కాస్త నూనె వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ ఏంటి అంటే చాలా సులభంగా ఉంటుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఏ పచ్చడి చేయాలి, అన్ని రొటీన్ పచ్చళ్ళు అయిపోయాయి, ఏదైనా కొత్తగా కావాలి అనుకున్నప్పుడు ఇది 100% ట్రై చేయొచ్చు. ముందుగా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత శనగపప్పు కొంచెం ఎక్కువగానే వేసాను. మరి అంటే పోపులాగా వేయలేదండి, కొంచెం ఎక్కువగానే వేసాను. మనకి పరాఠాల్లో కూడా క్యాబేజ్ పచ్చడి తింటూ ఉంటారు. మామూలు ఆవకాయలు కూడా ఎలా తింటామో అంటే క్యాబేజ్ పచ్చడి, తర్వాత క్యాలీఫ్లవర్ పచ్చడి, ఇవన్నీ మనకి పరాఠాలకు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసుకుంటారు, మార్వాడీస్ అలా. శనగపప్పు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొంచెం మనకు వేగిన తర్వాత దీంట్లోనే మనము క్యాబేజ్ కూడా వేసుకుందాం. క్యాబేజ్ కూడా మనం ఎంతవరకు వేపాలంటే ఒక 30 to 40% వేయిస్తే సరిపోతుంది. అంటే కొంచెం బాగా మగ్గాలి, ఆ పచ్చి వాసన అది పోవాలి. ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఎందుకంటే క్యాబేజ్ ఎప్పుడు కూడా ఏ కూరగాయ అయినా కూడా త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసుకోవాలి. కాస్త ఉప్పు వేసేసాను, ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనం మూత పెట్టి కూడా మగ్గించుకోవచ్చు.
లేదు అంటే ఇలా చక్కగా కలిపేసుకుంటూ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అంటే మీరేమైనా సపరేట్గా మగ్గించుకోవాలి అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఏంటంటే క్యాబేజ్ని పక్కన సపరేట్గా మగ్గించుకొని ఈ పొడి సపరేట్గా చేసుకొని అది ఇది కలిపి మిక్సీ పట్టుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం మనకి మగ్గింది, ఇంకొక నిమిషం అండి. ఇంకొద్దిగా మగ్గితే మనం ఇంకా నెక్స్ట్ వేరేవని వేసుకోవచ్చు. ఇది మనకు పచ్చడి కాబట్టి ఏదో కూరలాగా మగ్గించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒక చెప్పాను కదా, ఒక 40 నుంచి 50% వరకు మగ్గిస్తే సరిపోతుంది. మీరు దాన్ని కచ్చాపచ్చగా ఉంచుకోవాలి అనుకుంటే నేను చెప్పిన మెథడ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇది కొంచెం మనకు వేగింది కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేసేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు మనకు మగ్గిందనుకోండి క్యాబేజు అలాగే చింతపండు, అప్పుడు మనము చక్కగా దీన్ని కాస్త చల్లార్చిన తర్వాత మెత్తగా అంటే 80-90% వరకు రుబ్బుకుంటే సరిపోతుంది. అలా రుబ్బుకున్న తర్వాత మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. దానికోసం ఏంటి అంటే ఇంకొక నిమిషం బాగా మగ్గాలి. అంటే చింతపండు గుజ్జు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి మనకు ఆ పచ్చిదనం పోవాలి. అందుకు ఒక్క నిమిషం పాటు మగ్గాలి. బాగుంటుంది. చింతపండు గుజ్జు ఎంత బాగా మగ్గితే రుచి అంత బాగుంటుంది. కొంతమంది ఇలా పచ్చిగా వేసేస్తూ ఉంటారు, బాగోదు. మగ్గాలి బాగా. చూసారా దగ్గర పడింది. మనకు ఆ చింతపండు గుజ్జులో ఉండే నీరు కూడా కొంచెం వీడింది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాబేజ్ మిశ్రమం కొద్దిగా ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత చక్కగా నీళ్లు పోయాల్సిన అవసరం నాకు తెలిసి ఏం కనిపించట్లేదు. చక్కగా రుబ్బుకొని తెచ్చేస్తాను. దాని తర్వాత ఏం వేయాలో చెప్పేస్తాను. రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది ఎందుకు అంటే పోపు వేసుకోవడానికి అనమాట. మీరు చిన్న పోపు బాండి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే నేను ఇదే బాండిలోనే చేసేస్తున్నాను. సో ముందుగా కాస్త నూనె, నూనె కాస్త వేడైన తర్వాత ఇక పోపులో మనందరికీ తెలిసిందే, ముందుగా ఆవాలు, పోపు దినుసులు, ఇందులో అన్నీ ఉన్నాయి. శనగపప్పు, మినపప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి వేసేసాను. పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగువ. ఇక పచ్చళ్ళల్లో ఇంగువ లేకపోతే అసలు రుచే ఉండదు కాబట్టి చక్కగా ఇంగువ వేసేద్దాము. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం వేయించేసుకున్న తర్వాత కరివేపాకు. పోపు కొంచెం మనకు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజ్ పచ్చడి ఏదైతే ఉందో అది ఈ పోపులో వేసేద్దాం. మీరు పోపుని ఇందులోకైనా వేయచ్చు, ఇది పోపులోకైనా వేయచ్చు. ఈ వంటకి మాత్రము నేను పోపులోకి ఈ పచ్చడి వేసేస్తున్నాను. ఈ పచ్చడి పోపులో వేసేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు దాన్ని అలా వదిలేద్దాం. అప్పుడు మనకు ఆ పోపు పచ్చడి అంతా కూడా బాగా దగ్గర పడి చక్కటి రుచిని మనకు తీసుకొస్తాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా కందిపప్పు నిల్వ ఉంచేటువంటి డబ్బాలో కందిపప్పును మనం 3-4 కిలోలు వేస్తూ ఉంటాం. అది కొన్ని రోజుల తర్వాత కొంచెం ముక్క వాసన రావడం, పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఆ డబ్బాలో ఎండు కొబ్బరి చిప్పను వేసినట్టయితే చాలా రోజుల వరకు కందిపప్పు పురుగు పట్టకుండా, ముక్క వాసన రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. మనం చక్కగా పోపులోకి మన క్యాబేజ్ పచ్చడి వేసేసుకున్నాము. అండ్ ఇది చక్కగా దగ్గర పడింది కూడా. ఇక మన సర్వింగ్ ప్లేట్ చూసారా ఎంత బాగుందో, చక్కగా క్యాబేజ్ ఆకులలోనే సర్వింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. సో దీన్ని చక్కగా స్పూన్తోనే సర్వ్ చేసేస్తా, అదే కరెక్ట్.
ఇలా చక్కగా అందంగా మా క్యాబేజ్ పచ్చడి తయారైపోయిందండి. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఎండుమిరపకాయలు 5, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, క్యాబేజ్ తురుము వేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత అందులో చింతపండు గుజ్జు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, కాస్త ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాక మెత్తగా రుబ్బుకున్న క్యాబేజ్ పచ్చడి కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పచ్చడి రెడీ. చూసారు కదా క్యాబేజ్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అబ్బా చాలా బాగుంది. అంటే క్యాబేజా ఇది అని అనిపిస్తోంది. అంటే సడన్ గా ఎవరికైనా చెప్పకుండా మామూలుగా వాళ్ళకి పెట్టారనుకోండి, ఇదేం పచ్చడి అని మాత్రం అడుగుతారు. ఇది ఈ పచ్చడి అని మాత్రం చెప్పలేరు. అంటే ఇది అలా ఉంది. అంటే నేను వేసిన చింతపండు అది కొంచెం బాగానే తెలుస్తుంది. కారంగా ఉంది, టేస్టీగా ఉంది, పులుపు, ఉప్పు అన్నీ చాలా బాగా కుదిరాయి అన్నమాట. నేను ఇంతవరకు క్యాబేజ్ పచ్చడి ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.